చిన్నక్క రావే, క్లాస్ అయిపోయిందా? అయిపోయింది, కూర్చో. అవును, ఎగ్జామ్స్ ఎలా రాసావే? బాగా రాసానక్క, ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. అవును, పెద్దక్కెక్కడా? పెద్దక్కెక్కడుందే? వైజాగ్ వెళ్ళిపోయింది. వైజాగ్ వెళ్ళిందా? నాకు చెప్పలేదు. వేరే ఏదో అర్జెంటు పని అని చెప్పి వెళ్ళిపోయింది. 3 రోజులు పడుతుంది రావడానికి. అవునా? ఇంతకీ బావెక్కడక్కా? బావ రూమ్లో ఉన్నాడు. అవునా? అక్క, ఒక పని చేద్దామా? అక్క ఎటూ లేదు కదా, బావని ర్యాగింగ్ చేద్దామా? ఓసిని వద్దే, అక్కకు తెలిస్తే మనిద్దరిని ఆడుకుంటది. అసలు వద్దులే, బావ సెన్సిటివ్. నీకేం తెలీదు, ఊరుకో అక్క. నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేద్దామే? నేను చెప్తానుగా. సరే అక్క, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. వచ్చాక బావ గురించి ఆలోచిద్దాం. అలాగే. ఇదేంటి అక్క కాల్ చేస్తుంది? హలో, చెప్పక్కా. వచ్చే వరకు బావని జాగ్రత్తగా చూసుకుంటాం. ఓకే అక్క, అలాగే. దీనికి 24 గంటలు ఫోనే ఫోను, రెండో లోకమే లేదు. శృతి, బావా, ఏమన్నా కావాలా? కాఫీ కావాలి. కాఫీయా? తెస్తాలే. ఊరిది సోకులు తగలయ్యా. వీళ్ళ అక్కేమో వెళ్ళిపోయింది. ఈ 3 రోజులు మా మరదలిద్దరిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓసి ఏం వయ్యాలంగా వస్తున్నారు. ఇంతకీ చిన్నది ఎక్కడే ఉంది బావా, ఇప్పుడే వచ్చింది. ఫ్రెష్ అవుతానని వెళ్ళింది. అవునా? బావా, లంచ్ ఏం చేయమంటావు? ఏదో ఒకటి చేయండి, మీ ఇద్దరు కలిసి మీకు ఇష్టమైంది చేయండి. మాకిష్టమైంది నువ్వు తింటావా బావా? ఎందుకు తినను? తప్పిద్దా? సరే బావా, నేనెళ్ళి వంట ప్రిపేర్ చేస్తాను. అలాగే. దీన్ని ఎవడు చేసుకుంటాడు కానీ వాడి బతుకు నాశనమే.
పాపం అక్క ఊరెళ్ళిందిగా. బావ బాధపడుతున్నట్టున్నాడు. బావా, ఓసిని ఏంటి ఆ పిలుపు? నేను కామన్గానే పిలిచాను బావా. అమ్మా. సరే సరే, ఏంటి కాలేజీ అయిపోయిందా? అయిపోయింది బావా. బాగా చదువుతున్నావా? చదువుతున్నాను బావా. ఈసారి నాకు ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. ఏంటి బావా డల్గా ఉన్నావు? ఏం లేదే. నాకు అర్థమైందిలే. ఏమర్థమైందే? బావా, మా అక్క ఊరెళ్ళింది కదా. వెళ్తే అదే బావా, రాత్రి నువ్వొక్కడివే బెడ్ మీద పడుకోవడానికి భయపడతావంట కదా. ఓసిని అది కూడా చెప్పిందా అది? అవును బావా. ఆ, సరే అయితే ఏంటి? నీకు ఇబ్బంది లేకుంటే ఇబ్బంది లేకుంటే? నీకు ఇబ్బంది లేకపోతే నీకు తోడుగా పడుకుంటాను. ఓసిని ఏం మాట్లాడుతున్నావే? తప్పేముంది బావా, నువ్వు మా బావవే కదా. ఓసే అలా మాట్లాడకూడదే. మీరెక్కడ దొరికారే నా ప్రాణానికి? మీ ఎక్కొచ్చేదాకా కూడా నన్ను బతకనించేటట్లేరే. ఇంకాసేపు ఇక్కడ కూర్చుంటే ఇది నా మైండ్ తినేటట్టుంది. సరేనే, మీ అక్క వంట చేయడానికి వెళ్ళింది. నువ్వు వెళ్ళి కాస్త హెల్ప్ చేయి. వంట అయ్యాక నన్ను పిలవండి. కాస్త తిని మళ్ళీ వెళ్ళి పడుకుంటా. అలాగే బావా. మా అక్క చెప్పినట్టు మా బావ సిన్సియరే. సరే, వెళ్ళి చిన్నక్కకి వంటలో సాయం చేద్దాం. కళ్యాణి, అక్క లంచ్ రెడీ అయిందే. బావని పిలుస్తావా? నువ్వే పిలువక్క. నువ్వెళ్ళవే. అక్క, ఒక మాట చెప్పనా? పెద్దక్క ఎప్పుడు అంటుంది కదా, మీ బావ పెద్ద జెంటిల్మెన్, అమ్మాయిల్ని అసలే చూడ్డు, ఒట్టి అమాయకుడు అని మన దగ్గర డబ్బా కొడుతుంది కదా. మనం బావనిప్పుడు టెస్ట్ చేద్దామా? వద్దే, బాగోదే. అక్కకు తెలిస్తే చంపేస్తుంది. నీకేం తెలీదు, ఊరుకో అక్క. బావని ఈరోజు మనిద్దరం టెస్ట్ చేద్దాం, బయట పడతాడో లేదో. సరేనే. వామ్మో, అంత బావని పట్టుకుని నా మీద ఎంత ప్లాన్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. నువ్వెళ్ళి బావని లంచ్కి పిలు. నేను చెప్పింది అర్థమైందిగా? అర్థమైంది. అలాగే వెళ్తాను. ఈ దెబ్బతో బావ పని గోవిందా. మా పెద్దక్క బావ గురించి ఓ పొగుడుతుంది కదా, ఇంద్రుడు చంద్రుడు అని. చూస్తా, చూద్దాం. ఎలాగైనా బావని రెచ్చగొట్టాలి. బావా, ఏంటే? లంచ్ రెడీ. ఇక్కడ చేస్తావా, బయట చేస్తావా? ఎక్కడో ఒక్కడ చేస్తాలే కానీ నువ్వేంటే వయ్యారు వెళ్ళిపోతున్నావు?
ఏం లేదు బావా. ముందా మెలుగులు తిరగడం ఆపు. అలాగే బావా. బావా, నిన్నొకటి అడగాలి. ఏంటి? ఆ, అక్క లేదు కదా, ఆ, లేకపోతే మనిద్దరం అదే ఏది? మనిద్దరం అమ్మ నాన్న ఆట ఆడుకుందాం బావా. ఆ? నిజంగానా? ఉమ్. అవును బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఓస్ని, ఇన్నాళ్ళు కామ్గా ఎందుకున్నావే? ఈ మాట ఎప్పుడో చెప్తే ప్రతిరోజు ఆడుకునేవాళ్ళం కదా అమ్మ నాన్న ఆట. నిజమా బావా? నేనే లేట్ చేశానా? అవునే, చాలా లేట్ చేసావు. అమ్మో, నిజంగానే బావ కమిట్ అవుతాడా ఏంటి? అమ్మో. ఆ. బావా, బావా, ఏంటి? రా. ఏంటే టెన్షన్ పడుతున్నావు? నేను ఇంకా ఏమీ చేయలేదే. అది కాదు బావా. బావా, చెంపలు పగలకూడదని మీ ఇద్దరికి పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే ఓ బయటికి వెళ్ళి దాన్ని లోపలికి పంపు. ఇదేంటి ఇంతసేపైనా ఇంకా రాలేదు? కొంపదీసి మా చిన్నక్క బావ కమిట్ అయిపోయారా ఏంటి? అంత లేదులే, మా బావకి అంత ధైర్యం ఎక్కడిది? కొంపదీసి కమిట్ అయిందా? బావ కాల్ జారాడా? అక్క, ఏమైందే? కొంపదీసి బావతో కమిట్ అయ్యావా? ఒసే, సిగ్గుపడకే, నిజం చెప్పవే. నువ్వు లోపలికెళ్ళు. నీ లోపలికెళ్ళాలా? నేనెందుకు లోపలికెళ్ళాలి? వెళ్ళు, నీకు నిజం తెలుస్తుంది. నిజమా? ఇదేంటి ఇలా అంటుంది? బావా, ఆ, లంచ్ రెడీ అయింది, చేద్దాంరా. అలాగే. ఇందు, ఏంటి బావా? నువ్వు చూడ్డానికి చాలా బాగున్నావే. థ్యాంక్ యూ బావా. అవును, నేనంటే నీకు ఇష్టం కదా? చాలా ఇష్టం బావా. అయితే మరి మనిద్దరం మనిద్దరం ఒక ఆట ఆడుకుందామే. ఏమాట బావా? అదేనే, అమ్మ నాన్న ఆట. అమ్మా నాన్న ఆట? అది మా అక్క నువ్వు కదా ఆడుకుంటారు. నీకు చాలా తెలిసే. అయితే మనిద్దరం ఒకసారి ఆడుకుందామా? వద్దులే బావా, అక్కకు తెలిస్తే ఫీల్ అవుతుంది. తెలిస్తేనే కదా ఫీల్ అవడానికి. మనిద్దరి మధ్యనే ఉంటుంది, సరేనా? బావా, ఏంటి? ఏం కాదే.
బావా అది ఎందుకు భయం? నేను నీ భావనే కదా, మన ఇద్దరమే ఉన్నాం. దా ఆడుకుందాం. బావా ఏమైందే? అది లేవే, పైకి లేవే. బావా అది చంపేస్తాను ఇద్దరిని, తిక్క తిక్క వేషాలు వేశారంటే. వెళ్ళే. అలాగే బావా. ఏంటి ఏమైంది? ఏమైందక్క? నీకేమైందో నాకు అదే అయిందక్క. ఇప్పుడైనా అర్థమైందంటే బావ గురించి. బావ పక్కా జెంటిల్మెన్నే. అక్క చెప్పింది నిజమే కదా? అవునక్క, నేనే బావని ఏదేదో ఊహించుకున్నా. బావ పక్కా జెంటిల్మెన్. దా ఛ! అక్క చెల్లెలు ఇద్దరు కలిసి చేసి వెళ్ళారు. ఇప్పుడేమో మూడొచ్చింది, టయానికేమో ఇది లేదు. ఏం చేయాలి? ఏం చేస్తాం? పిసుకోవడమే.